కరెంటు బిల్లులు 4 to 5 టైమ్స్ పెంచినట్టున్నారు, 4 టైమ్స్ అనుకోండి. సో అప్పుడే స్టార్ట్ అయింది ఏది బాదుడే బాదుడు కార్యక్రమానికి సంబంధించిన కూడా శ్రీకారం కూడా అప్పుడే మొదలైంది. సో ఎక్కడ జరిగిందంటారు సార్ లోపం ఇది? 3 రకాలుగా చెప్పచ్చు. ఒకటి, సంక్షేమం ఖచ్చితంగా అవసరం, కానీ సంక్షేమమే పరిపాలన, ఇంకేం అక్కర్లేదు అన్న ఒక విచిత్రమైనటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అన్ని రకాల డబ్బులు కూడా ఈ సంక్షేమం పేరుతో ప్రజలకు పంపిణీ చేస్తే మాకు ఓటు వచ్చేస్తుంది, ఓటు వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, రాష్ట్రం సర్వనాశనానే పర్లేదు. దాంతో ఏమైంది? ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతినిపోయింది. డబ్బులన్నీ దానికి మళ్ళీ ఏర్పాటు జరిగింది. కొన్ని కనీసం అది ప్రజల చేతికి వెళ్ళింది, మంచి చెడు తర్వాత చూస్తున్నాను ఒక పద్ధతి. రెండోది ఏమైంది? భయంకరమైన దుబారా, మామూలు దుబారా కాదు. సరే, ముఖ్యమంత్రి నివాసం కోసం అని చెప్పి ఏదో పేరు చెప్పి విశాఖపట్నం దగ్గర ఎంత ఖర్చు పెట్టా ఒక చిన్న ఉదాహరణ. 500-600 కోట్లు ఇంత పెద్ద దానిలో పెద్ద ముఖ్యమైన యుద్ధం కాదు, కానీ అదొక ఉదాహరణ. అది ఏమవుతుంది ప్రభుత్వానికని. కనీసం మనకు డబ్బులు కష్టంగా ఉంటే మన కుటుంబానికి కానీ మన కంపెనీకి కానీ మనం కాస్త బయటికి వెళ్ళగా, నేను బయటికి వెళ్తే ఎప్పుడు లైట్ ఆఫ్ చేసి వెళ్తాను. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు రూమ్లో లైట్ ఆఫ్ చేయవా, ఫ్యాన్ ఆఫ్ చేయవా, నేను ఆఫ్ చేసాను, లేదంటే ఇంక చెప్తాను. రైట్. లిఫ్ట్లో కూడా నేను దిగేటప్పుడు ఎక్కేటప్పుడు నేను బయట నుంచి వచ్చేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్తాను. పొదుపరితనం పాటించాలి, వృధా లేకుండా బాధ్యతగా ప్రవర్తించాలి, అంతే కదా. ₹1 ఆదా చేసుకుంటే రూపాయి ఆదాయం వచ్చినట్లు లెక్క కదా. అలా కాకుండా పూర్వకాలం రాజులు, చక్రవర్తులు, ఫెడరల్ ప్రభువులు, జమీందారులు ఏం చేసేవాళ్ళు? జనం డబ్బు చస్తే నాకేం కావాలా, దివాళా తీస్తే నాకేం కావాలా అని చెప్పని విలాసాలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా. ఇక మూడోది భయంకరమైన అవినీతి. అవినీతి ఎప్పుడూ ఉన్నది, కొత్తగా వీళ్ళేమో అవినీతిని కనుక్కోవాలి, కానీ అవినీతి కూడా తారస్థాయికి దాటిపోయి. ఓకే, ₹100 ₹10 తింటాం వేరు, 100 400 చేసి ₹350 తింటాం వేరు. ఓకే, ఆ రకమైన అవినీతి. ఓకే, ఎన్నో రకాల ప్రొక్యూర్మెంట్స్లో ₹100 తప్పిన విధానికి ₹400 ₹500 ఆధారాలు ఉన్నాయి. నేను ఊరికే చెప్పట్లా. రైట్. కొన్ని రంగాల్లో ఆధారాలు ఉన్నాయి. అలాగే కొన్ని విచిత్రమైనవి, ఉదాహరణకి ఎక్సైజ్ ఉంది. అసలు ప్రభుత్వం ఎప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ వద్దు, వీలున్నంత వరకు చెక్కులు కావాలని కదా మనం చేసేది, యూపీఐ కానీ చెక్ కానీ. అది వద్దు, ఎట్టి పరిస్థితుల్లో క్యాషే కావాలని ఎవరిని ఆదేశిస్తాడా? అది ఎంత ఉందో తెలియకుండా పెడతారా అక్కడ అకౌంట్లో, ప్రభుత్వ అకౌంట్లో? ఆ డబ్బులు పైప్ లైన్ పెట్టేసి ఇంకో డబ్బులు పంపించి ఏర్పాటు చేస్తారా పెద్దలకి? ఎట్లా అవుతుంది అది? ఒక చిన్న ఉదాహరణ అది. ఇట్లా అవినీతి కూడా తారస్థాయికి వెళ్ళిపోయేసి ఖజానాన్ని కొల్లగొట్టే అవినీతి దాకా వచ్చేసింది. ఈ 3 కలిపితే తడిసి ఒప్పందం అయిపోయింది. ఇక అది దాని విషయంలో కూడా సార్ ఆ శ్వేతపత్రం లిక్కర్కి సంబంధించుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఢిల్లీ దాటి ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఢిల్లీది చాలా చిన్నది. అందుకని ఇప్పుడు జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు చూడవలసింది దీన్ని ఘాటిన పెట్టడం ఎట్లా. ఇక పరిపాలనలో ఇక ముందైనా కూడా సౌష్ఠవం తీసుకొచ్చి, పారదర్శక తీసుకొచ్చి, ఈ రాచరిక స్వభావంతో సొంత ఆస్తిలాగా ప్రభుత్వం అంటే ఇప్పుడు నేను రాజును, నా ఇష్టం అని చెప్పని పరిపాలన సాగింది. ప్రజాస్వామ్యంలో ఎవడు రాజు కాదు సార్. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయిందంటే వాళ్ళంతే వదిలేయాలి, వాళ్ళంతే. అది చట్టం దాని పని తను చేయండి. దానికి చట్టబద్ధ పాలన మీరు గట్టిగా పట్టుకోండి. ఓకే. అంతేగాని ఇప్పుడు మన ప్రధానమైన బాధ్యత పరిస్థితిని సరిదిద్దాలి. లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నికలు ఓటు వేసే వాళ్ళని గురించి, మన భవిష్యత్తును గురించి గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అందుకే శ్వేతపత్రాలు వగేరా. రైట్. గతంలో తప్పులు జరిగినట్టయితే చట్టబద్ధ పాలన ద్వారా వాళ్ళకి శిక్ష పడాలి, మళ్ళీ రేపొద్దున తప్పులు చేయకుండా. ఇవాళ మన దేశంలో ఏముంది? చట్టబద్ధ పాలన ద్వారా శిక్ష పడే అవకాశం లేకుండా చేసాం, దేశాన్ని సర్వనాశనం చేసాం. చట్టం లేదు, చట్టబండలు లేదు దేశంలో. బడితున్నాడిదే బరిన తీరుని తీసుకొచ్చాం. కాబట్టి దాన్ని బలోపేతం చేయాలి కాలక్రమేణా. అది చేయకపోతే జనం అనుకుంటారు, అంజిబాబు గారిని అరెస్ట్ చేస్తే అంజిబాబు గురించి అన్యాయం జరిగిందంటాను. మనం ఏ కారణంగా అరెస్ట్ చేయని జనం ఆలోచించట్లా. అరెస్ట్ అయితే వాడు స్వతంత్ర సమరయోధుల్లాగా బయటకు వస్తున్నాడు ఈ దేశంలో. కాబట్టి ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా కూడా నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం కావాలి, నమ్మకం కావాలి. నేర పరిశోధన నిష్పాక్షికంగా ఉండాలి, వేగంగా సమర్థంగా న్యాయం అందాలి. మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ సార్ ఏది మన మద్యం తయారయ్యే విధానానికి సంబంధించి ఆ ట్రాన్స్ఫర్ అవుతున్న మనీ ఏదైతే వితౌట్ వైట్ కాకుండా బ్లాక్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అది కావచ్చు. అండ్ ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోవు. అందుకేనండి నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు చర్చ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు అనేది ఒక పార్ట్. ఓకే. దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఇప్పుడు పరిస్థితి సరిదిద్దడం, భవిష్యత్తులో జరగకుండా కాపాడడం మొట్టమొదటి ప్రయారిటీ కావాలి.
ఓకే ఓకే. రెండోది గతంలో చేసిన తప్పులకు శిక్ష పడాలి, కానీ శిక్ష పడేందుకు తగిన ఏర్పాట్లు కావాలి. ముందు అది లేదు. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ మనకి ఏర్పాట్లు లేవు. ఓకే. మన దేశంలో బెయిల్ ఇవ్వకుండా ఉంటే శిక్ష అనుకుంటున్నాం. అరెస్ట్ చేసి బెయిల్ శిక్ష పడి 2G స్పెక్ట్రం ఇంత గొడవ చేసాం దేశంలో. ఒక్కడికి శిక్ష పడిందా దేశంలో? ఓకే. ఒక్కడికి పడలే ఇంతవరకు. అక్కడ బెయిల్ లేకుండా జైల్లో కొన్ని నెలలు కూర్చున్నంతా కూడా స్వతంత్ర పోరాట యోధుల్లాగా బయటకు వచ్చారు, మళ్ళీ ఎంపీలుగా చెలరైపోతున్నారు ఇప్పుడు. రైట్. అందుచేత మనం కొంచెం మన ప్రజాజీవనాన్ని, మన పరిపాలనని, చట్టబద్ధ పాలనని ఏదో రాజకీయ గందరగోళం కాకుండా దానికి అతీతంగా సీరియస్గా తీసుకోవాలి. అది తీసుకోవట్లా. అందుకే నేను చెప్పేది, ఊరికే దాని మీద దృష్టి పెట్టి అది అరెస్టులు గందరగోళం కాకుండా, గతం గురించి ఎక్కువ మాట్లాడకుండా భవిష్యత్తును రూపొందించుకొని తప్పులు సవరించడంలో మన ఏర్పాట్లు చేయకపోతే ఎల్లకాలం ఇది పునరావృతం అవుతూ ఉంటాం. అవును. ఏ పార్టీ వచ్చినా.